హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా తాజా కిచెన్లో మా ఇంటి ఆయన చేపలు తెచ్చినాడు. చేపలు చేసుకుందాం రండి, చూపిస్తాను రండి. ఇది కొత్తిమీర చేపలు అనమాట. కొత్తిమీరతో చేస్తాను నేను. ఇప్పుడు కొత్తిమీర చేప ఫ్రై చేస్తాను చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: చేప 1 కిలో చేప, ఇప్పుడు ఒక టమోటా, ఎర్రగడ్డ, ఒక అరకట్ట కొత్తిమీర, ఒక చిన్న అల్లం ముక్క, ఒక నిమ్మకాయ, పచ్చిమిరకాయలు ఒక 5-6 అంతే. ఇక్కడ దీనికి కావాల్సింది దీనికి రుబ్బేదానికి మిరియాలు, 1 స్పూన్ మిరియాలు, సోంపు ఒక స్పూను, జీలకర్ర 1 స్పూను, 2 చిన్న పట్ట, ఒక లవంగం. మిరియాలు, సోంపు, గరం మసాలా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, నిమ్మకాయ మళ్ళీ పిండుకోవాలి. పేస్ట్ వేసుకోవాలి. రుబ్బుకొని వస్తాను, చూపిస్తాను. ఇప్పుడు చేపలు బాగా కడుక్కోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని బాండలు పెట్టుకోవాలి. రుచికి తగినంత సాల్ట్, ఉప్పు, పసుపు పొడి కొద్దిగా. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి ముద్ద. వేసుకోవాలి. ఇప్పుడు చేపలు వేయాలి. ఇప్పుడు చేపలకు మసాలా పూసుకోవాలి. ఇప్పటికప్పటికి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చేపలు ఊరబెట్టకూడదు, కొత్తిమీర చేపలు ఊరబెట్టకూడదు. అప్పటికప్పటికి వేసుకునేసేయాలి. ఊరితే కొత్తిమీర, కరింపాకు, మిరియాలు అవంతా పోయి చేదైపోతుంది చేప. అందుకోసం ఇది ఊరబెట్టకూడదు, అప్పటికప్పటికే చేసుకోవాలి. అట్టాకు ఉంటే అట్టాకులో చుట్టి అట్టే పెడితే అది కేరళ స్టైల్ అయిపోతుంది. అది వేరే విధం. తట్ట మూసి పెట్టాలి ఫ్రెండ్స్. అప్పుడు లోపలంతా బాగా ఏగుతుంది. ఏగనండి. టేస్టీ కొత్తిమీర చేపల ఫ్రై రెడీ. తిందురు రాండి. నా వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.